రాష్ట్రపతి పరిపాలన ప్రెసిడెన్షియల్ రూల్ లేక రాజ్యాంగబద్ధమైన పాలన 356వ ప్రకరణ వివరిస్తుంది. అయితే రాష్ట్ర గవర్నరు ఆ రాష్ట్రంలో పరిపాలన ఖచ్చితంగా కొనసాగటం లేదు, రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగలేదు, వైఫల్యం చెందినది అనే ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలనా ఉత్తర్వులను పార్లమెంటు 2/3 మెజార్టీతో 2 నెలల్లోపు ఆమోదించాలి. అంటే 60 రోజుల్లోపు ఆమోదించాలి. ఒకవేళ ఆమోదం పొందకపోతే మరో 60 రోజులు కొనసాగే పరిస్థితి అనేది ఉంటుంది. ఇట్లా ఒకవేళ ఆమోదం పొందితే 6 నెలల చొప్పున 3 సంవత్సరాలు మాత్రమే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనేది ఉంటుంది. కానీ అత్యధిక కాలం రాష్ట్రపతి పరిపాలన కొనసాగిన రాష్ట్రం పంజాబ్. 1987 నుంచి 92 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రపతి పరిపాలన కొనసాగింది. అదొక పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే. అయితే తొలిసారిగా రాష్ట్రపతి పరిపాలన పంజాబ్లో విధించారండి 1951 జూన్లో. చివరిసారిగా 128వసారి మణిపూర్ రాష్ట్రంలో ఎన్ బీరేన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ అల్లర్ల కారణంగా రాష్ట్రపతి పరిపాలన అనేది ప్రకటన చేశారు. మరి ఎక్కువ సార్లు అనగా 10 సార్లు మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన విధించారు. 9 సార్లు కేరళ, ఉత్తరప్రదేశ్లో, 7 సార్లు జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్ వంటి రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో అయితే 2 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించారు. అయితే రాష్ట్రపతి పరిపాలన విధించేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ యథార్థ పాలకుడు, ఈజ్ ద రియల్ రూలర్. మరి మిగతా సమయంలో ఆయన రాష్ట్రాధినేతగా నామమాత్రమైనటువంటి అధికారిగా చలామణి అవుతూ ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనేది చీటికి మాటికి తరచుగా వినియోగించరాదని ఇటీవల మదన్ మోహన్ పూంచి కమిషన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రజాసంబద్ధంగా పరిపాలనకు ఇది ఒక ఆటంకం జరుగుతుంది. అందుకే రాష్ట్రపతి పాలనా ఉత్తర్వును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాష్ట్రానికి ఇది ఒక చావు ఉత్తర్వు లాంటిది అని కూడా తెలియజేశారు. ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పరిపాలన విధిస్తారో ఆ రాష్ట్రంలో ప్రజాసంబద్ధంగా పరిపాలన జరగదు. కేంద్రం నియమించినటువంటి పౌర పరిపాలన అధికారులచే ఆ గవర్నరు సహాయం తీసుకొని పరిపాలన కొనసాగిస్తారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో అయినట్టయితే జై తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల కారణంగా మొదటిసారి 1973 జనవరిలో విధించారు. చివరిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో కూడా మార్చి నెలలో రాష్ట్రపతి పరిపాలన అనేది ప్రకటన చేశారు. ఇది వాస్తవికమైనటువంటి అంశం.